శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భగవద్భక్తులందరికీ నమస్కారము. ఈరోజు సాయంత్రం నుంచి అనగా శనివారం నుంచి ఆదివారం వరకు అమావాస్య ఘడియలు అనేది ఉండడం జరుగుతుంది. అయితే మనం ఆదివారం రోజే అమావాస్యని జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఆదివారం అమావాస్య అనేది రావడం ఎంతో అద్భుతమైన రోజని చెప్పాలి. ఎందుకంటే ఈ అమావాస్య అనేది లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వగలుగుతుంది, నెగిటివ్ శక్తుల్ని దూరం చేయగలుగుతుంది. సాధకులు ఎవరైతే ఉంటారో ఎక్కువగా అమ్మవారి అనుష్ఠానం చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి అద్భుతమైన పూజలు నిర్వహిస్తారు. అలాగే లక్ష్మీ కటాక్షం రావాలి అనుకున్న వాళ్ళు ఆదివారం అమావాస్య అర్ధరాత్రి 11:30-12:30 మధ్యలో లక్ష్మీ శ్రీనివాసులకి పూజ చేసి మల్లెపూలతో వాటితో లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. ఇదంతా కూడా మనము ఎవరి నుంచి వినలేము ఈ మాటలు. బట్ మన శాస్త్రం ప్రకారం అయితే అమావాస్య అర్ధరాత్రి లక్ష్మీ పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా లక్ష్మీ కటాక్షం అనుగ్రహించడం జరుగుతుంది అనేది మనకి కేవలం దీపావళి అమావాస్య రోజు మాత్రమే ఇట్లా చేస్తారనే తెలుస్తుంది. కానీ ప్రతి అమావాస్యని కూడా లక్ష్మీ పూజకి మనము ఉపయోగించుకోవచ్చు. ఇది కాకుండా ఇంట్లో ఎన్నో దుష్ట శక్తులు ఉంటాయి. కొంతమంది మీద ఎన్నో ప్రయోగాలు చేయడం జరుగుతుంది. ఈ ప్రయోగాల నుంచి బయటపడడానికి మన గృహాన్ని శుద్ధి చేసుకోవడానికి, అంటే మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాము, ఎవరో చనిపోయారు, అక్కడికి వెళ్ళాము, అక్కడ కొంత నెగటివ్ ఎనర్జీ అనేది మన మీద ఆ ప్రభావం అనేది పడడం జరుగుతుంది. అట్లాగే ఒక పెళ్ళికి వెళ్ళాం, అక్కడ మనం మంచి నగలు మంచి బట్టలు అట్లా కట్టుకెళ్ళినప్పుడు నరదృష్టి, నరుల యొక్క దృష్టిని నరదృష్టిగా పేర్కొంటారు. ఆ నరదృష్టి, నరఘోష, అబ్బా వాళ్ళకేముంది, అబ్బా వీళ్ళకేముంది, ఇట్లా అంటుంటారు. ఇదంతా కూడా ఒక విధమైన ఘోష, నరులు చేసే ఘోషనే నరఘోషగా పేర్కొంటారు. ఇటువంటి నరదృష్టి, నరఘోష ఇట్లాంటివన్నిటిని కూడా మనం క్యారీ చేసుకొని ఇంటికి వెళ్తాం. ఇదే కాకుండా మనం ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. అట్లాంటి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, అట్లాగే కర్మకాండలకి అట్లా వెళ్ళినప్పుడు కూడా ఎంతో కొంత ప్రభావం మన మీద పడుతుంది. మనము ఇంటికి వెళ్ళాక బయట కాళ్ళు కడుక్కొని, చెప్పులు బయట వదిలి కాళ్ళు కడుక్కొని కాస్త పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లోకి ప్రవేశించాలి. బయట బాత్రూమ్స్ ఉన్న వాళ్ళైతే చక్కగా అక్కడే స్నానం చేసి వేరే బట్టలు మార్చుకొని వస్తారు. ఒకవేళ అట్లాంటి సౌకర్యం లేనప్పుడు కనీసము బయట కాళ్ళు చేతులు కడుక్కొని కాస్త పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లోకి వెళ్ళాలి. ఇలాంటివన్నీ మనం మూఢనమ్మకాలుగా కొట్టివేసి అవేమీ చేయకుండా డైరెక్ట్ మనం ఎక్కడెక్కడ తిరిగి కూడా ఇళ్ళల్లోకి వెళ్ళిపోవడం వల్ల ఎన్నో శక్తులు మన ద్వారానే మన ఇళ్ళల్లోకి ప్రవేశించడం జరుగుతుంది. అట్లాంటి వాటి వల్ల మన జీవితంలో ఎన్నో చికాకులు, పనులు కాకపోవడము, చెడ్డ కలాపాలను రావడము, ఏం చేయాలన్నా కూడా విఘ్నాలు కలగడము, ఇంట్లో ఒకరికొకరికి మధ్య భార్యాభర్తకు కూడా, అన్నదమ్ములకి అక్క చెల్లెలకు కూడా పడకుండా గొడవలు పడడము, చికాకులు ఉండడము ఇట్లా జరుగుతుంది. కానీ మనం దీనివల్ల వచ్చింది అనేసి మనకి ఎవరైనా వచ్చి మన ఇంట్లో ఏదో ఉంది అని చెప్పేంత వరకు మనం అర్థం చేసుకోలేము. అయితే ఇట్లాంటివి ఎవరు చెప్పకుండానే భగవంతుడు మన పెద్దల ద్వారా, ఋషుల ద్వారా మనకి ఇచ్చినటువంటి విజ్ఞానం ద్వారా మనము ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. కానీ మూఢనమ్మకాలుగా కొట్టివేస్తున్నాం. అలా మూఢనమ్మకాలుగా కొట్టివేసి మన జీవితాన్ని మనమే అంధకారంలో పడవేస్తున్నాం. అటువంటి ఒక చిన్న చిట్కా ఇప్పుడు చెప్తాను నేను. మామూలుగా తీవ్ర పద్ధతిలో గ్రామ దేవతలకి కోళ్ళు, మేకలు, దున్నపోతులు ఇట్లా బలిస్తుంటారు. అది తీవ్ర పద్ధతి. కానీ ఇళ్ళల్లో మనం అవి చేయలేము కాబట్టి వాటికి సమానమైన శక్తి, జీవశక్తి ఉన్న వస్తువులు మనకి దొరుకుతాయి. అవి నిమ్మకాయ, అట్లనే గుమ్మడికాయ, టెంకాయ. ఒక నిమ్మకాయ ఒక కోడితో సమానం అంటారు. ఒక నిమ్మకాయ కానీ టెంకాయ కానీ వాటిలో మంచి జీవశక్తిని కలిగి ఉండి కుళ్ళిపోకుండా మంచిగా ఉండేటివి ఒక టెంకాయ కానీ ఒక నిమ్మకాయ కానీ ఒక కోడితో సమానం అంటారు. అట్లనే ఒక మంచి ఏ దెబ్బలు లేకుండా చక్కగా ఉన్నటువంటి ఒక గుమ్మడికాయ ఒక మేకతో సమానం అంటారు. కనుక మనం వీటి ద్వారా మన ఇంటిని శుద్ధి చేసుకోవచ్చు. ఎందుకు అంటే వీటిలో ఉన్నటువంటి జీవశక్తిని మన ఇళ్ళల్లో ఉన్న చిన్న చిన్న దుష్టశక్తులైనా సరే వాటి ద్వారా మనము క్లీనింగ్ చేసుకోవచ్చు. ప్రతి అమావాస్యకి ఆఫ్టర్నూన్ 12 గంటలకి లేదా సాయంత్రం సూర్యాస్తమయమయ్యే సమయం, ఒక్కోసారి మనకి 6:30 ఉంటుంది, ఒక్కోసారి 6 గంటలకే ఉంటుంది, ఒక్కోసారి 6:45 కూడా ఉంటుంది సూర్యాస్తమయం. ఆ సమయాన్ని మనం చూసుకొని 6-6:30 మధ్యలో చక్కగా ఒక 2 గుమ్మడికాయలు, ఒక టెంకాయ తెచ్చి పెట్టుకొని
అట్లాగే కాస్త బొరుగులు శనగలు బెల్లం కూడా తెచ్చిపెట్టుకొని దైవానికి ఈ బొరుగులు శనగలు బెల్లం నైవేద్యం పెట్టి ఒక టెంకాయ స్వామివారికి మన ఇంటి దైవానికి ఒక టెంకాయ సమర్పణ చేసుకోవాలి. ఆ తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే 2 మంచి గుమ్మడికాయలను అంటే బూడిద గుమ్మడికాయల్ని ఏ నొక్కులు పోకుండా ఏ దెబ్బలు తగలకుండా ఉన్న 2 గుమ్మడికాయలను తీసుకొచ్చుకొని ఒక 2 పేపర్ ప్లేట్లలో శుభ్రంగా కడిగి పెట్టుకొని వాటిని కట్ చేయకూడదు. మామూలుగా కట్ చేసి అందులో సింధూరం పోస్తారు. అలా చేస్తే జీవశక్తి పోతుంది. జీవశక్తి పోయాక అవి సమర్పించినా కూడా మీకు అంత ఫలితం రాదు. కాబట్టి వాటిని కోయకుండా చక్కగా కడిగి వాటికి పసుపు కుంకుమ అలంకరణ చేసి ఇంటి యజమాని అట్లాగే వారి భార్య ఇద్దరు దాని మీద చేతులు పెట్టి మీకేదైనా మంత్రదీక్ష జరిగి ఉంటే కనుక ఆ మంత్రాన్ని ఒక 21 టైమ్స్ చెప్పుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తి ఏదైనా సరే వెళ్ళిపోవాలి. అట్లా మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ శక్తి కానీ దుష్టశక్తులు కానీ నరదృష్టి కానీ నరఘోష కానీ దానివల్ల మీ మీద ఏదైనా ఉంటే కనుక వాటి ప్రభావం కూడా పోవాలి అని మనసారా అమ్మవారిని తలుచుకొని లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఆ యొక్క మంత్రాన్ని స్మరించుకుంటూ ఒక 21 టైమ్స్ ఆ గుమ్మడికాయ మీద చేపెట్టి 21 టైమ్స్ కనుక ఆ నామాన్ని స్మరించిన లేదా మంత్రాన్ని మీకు ఉపదేశమైన మంత్రాన్ని స్మరించిన ఆ యొక్క గుమ్మడికాయ జీవశక్తితో ఉంటుంది కాబట్టి ఆ యొక్క సంకల్పాన్ని స్వీకరించి మీలో ఉన్నటువంటి ఆ దుష్టశక్తిని అవి ఆకర్షించడం జరుగుతుంది. అట్లాగే దాంట్లో ఒక కర్పూరం పెట్టి కర్పూరం కొండెక్కకుండా ఉండేటట్లు చూసుకుంటూ ఇంట్లోపల ఉన్నటువంటి అన్ని రూములు మరియు బాత్రూమ్తో సహా అన్ని రూముల్లో చూపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా నెగిటివ్ శక్తి ఎటువంటి దుష్టశక్తులు కూడా ఈ గుమ్మడికాయ తీసుకొని వెళ్ళిపోవాలి అనేసి ఒక సంకల్పం పెట్టుకొని అన్ని రూమ్స్ తిరుగుతూ చూపిస్తూ తీసుకెళ్ళి బయటికి అక్కడ చక్కగా దాన్ని పగలకొట్టి కుడివైపు ఉన్న ముక్కని ఎడంవైపు ఉన్నటువంటి ముక్కని కుడివైపు గుమ్మడికాయ ముక్కల్ని అట్లా గుమ్మానికి పెట్టి వాటిలో కాస్త కుంకుమ వేసి చక్కగా 2 చేతులు కద్దుకొని కుడి చేతి ముద్ర ఎడం చేతి ముద్ర కుడివైపు వచ్చేటట్లు కనుక అచ్చుముద్ర వేసుకుంటే వాళ్ళకి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది ఆ గుమ్మడికాయతో బయటకు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి రాకుండా ఉండేందుకు గాను ఆ ముద్రలు ఉపయోగించడం జరుగుతుంది. కొన్ని చిహ్నాలు ఆ చిహ్నాల్ని అనుసరించి కొన్ని శక్తులు అనేది రావడం జరుగుతుంది. మనము ఉదాహరణకి స్వస్తిక్ తీసుకుంటే మనకు గణపతికి గుర్తుగా చేసుకుంటాము. అట్లాగే ఈ చేతి ముద్రలు కూడా ఎప్పుడైతే మనము వ్యతిరేకంగా అంటే ఎడమ చేతిది కుడివైపు కనుక ముద్ర గోడకి తట్టినట్లయితే ఇంటి వెలుపల ఈ దుష్టశక్తులు లోపలికి రావడానికి అదొక అడ్డంకిగా అంటే ఒక అడ్డం ఏర్పరిచినటువంటి విధంగా ప్రకృతిలో ఏర్పడుతుంది. దానివల్ల దుష్టశక్తులు బయటకు వెళ్ళినవి మళ్ళీ లోపలికి రావు. ఇది మనకి మన పెద్దలు ఎంతో కాలం చెప్పారు. కాబట్టి మనము ప్రతి అమావాస్యకి నెలకి ఒక్కసారి అట్లా చేసినట్లయితే ఇంట్లో ఉన్న చిడిముళ్ళన్నీ పోతాయి. అట్లాగే మనము ఏదైనా గుడిలో మీకు దగ్గరలో ఉన్న గుడిలో ఒక 3 నిమ్మకాయలు ఆ గుడి దైవం దగ్గర పెట్టి మరుసటి రోజు కానీ లేదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా లేదా ఒక 10 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాలు అయినా సరే ఆ ఆరాలో కనుక ఈ 3 నిమ్మకాయలు పెట్టి తీసుకొచ్చుకొని జీవశక్తి ఉన్నటువంటి అంటే చెడిపోకుండా ఉన్నటువంటి ఒక 3 నిమ్మకాయలు మంచిగా ఉన్నటువంటి ఒక 3 పచ్చిమిరకాయలు కలిపి ఇంటికి కడతారు. అది ఎందుకు అంటే అది కూడా మన వాకిట్లో దివ్య శక్తిని నిలుపుతుందన్నమాట. అలా నిలిపినప్పుడు బయట నుంచి మనం ఒకవేళ వచ్చినప్పుడు కాలు కడుక్కున్నా కడుక్కోకపోయినా అట్లా వెళ్ళిపోయినా మనలో ఉన్న దుష్టశక్తి మనల్ని ఆవహించి మనతో పాటు ట్రావెల్ చేస్తున్నటువంటి ఎటువంటి శక్తి కూడా ఆ గుమ్మం దాటి లోపలికి రావు. ఇది నేను చెప్పిన మాట కాదు, ఎంతోమంది పెద్దలు చెప్పినటువంటి విషయం. కనుక ఇట్లాంటి చిన్న పరిహారాలు మీరు పాటించినట్లయితే మీకు పెద్ద ఖర్చులు కాకుండానే ఇంట్లో ఉన్న చిన్న చికాకుల్ని పోగొట్టుకోవచ్చు. మీకు ఖర్చు అయ్యేది 100-200 గుమ్మడికాయలకు కానీ నిమ్మకాయలకు కానీ టెంకాయకు కానీ ఆ ఒక్క నెల రోజులు మాత్రం మీలో ఆ మార్పు అనేది వస్తుంది. అది మీకే తెలుస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా
ఈ అమావాస్యకి ఇంటికి దృష్టి తీసుకొని చేసుకునే పద్ధతిని అలవాటు చేసుకున్నట్లయితే ఒక విధంగా మీ ఇంటిని మీరే శుద్ధి చేసుకున్న వాళ్ళు అవుతారు. కనుక ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా మీ ఇంటిని శుద్ధి చేసుకొని సంతోషంగా ఉండండి. ఇంకా మనము ముందు ఎన్నో విషయాలు చర్చించుకుందాము. నమస్తే.